తిరుపతి జిల్లా రేణిగుంట మండలం వెంకటాపురం గ్రామ పంచాయతీ అన్నాస్వామిపల్లి గ్రామంలో సీసీ రోడ్ పనులను ప్రారంభించారు. ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి చొరవతో సీసీ రోడ్ నిధులు మంజూరు కావడంతో అన్నాస్వామిపల్లి గుడి దగ్గర గ్రామ పంచాయతీ నిధులతో రోడ్డు నిర్మాణం చేపట్టారు. ఎస్టీ కాలనీ గుడి దగ్గర ఇబ్బందిగా ఉందంటూ ప్రజలు చెప్పడంతో అన్నాస్వామిపల్లి అల్లిమెట్ట 2 లక్షలు మంజూరు చేశారు. ఎమ్మెల్యే కూడా మళ్ళీ ఎస్టీ కాలనీ గుడి దగ్గర ప్రజలకు ఇబ్బంది ఉన్నారంటే అల్లిమెట్టన అక్కడ కూడా 2 lakhs మంజూరు చేసినారు ఎన్ఆర్జీపీది. ఇది అవుతానే వెంటనే ఈ రోజు అది కూడా ఆలంబరం చేస్తున్నాము. దాదాపు 5.5 లక్షల రూపాయలతో ఈ రోజు ఎమ్మెల్యే ఆదేశం మేరకు పని జరుగుతున్నది. ఇంకా కూడా ఎన్నో డెవలప్ చేయాలని అతను ఆదేశాలు ఇస్తున్నారు. ఒక్కొక్క పని పూర్తి చేసుకుంటూ పోయేదానికి ఆలంబరం చేస్తున్నాం. కాబట్టి అందులో భాగంగానే అన్నాస్వామిపల్లి గ్రామంలో చాలా అభివృద్ధి కార్యక్రమాలు చేయాలి. గతంలో గోపాలకృష్ణారెడ్డి గారు మంత్రిగా ఉన్నప్పుడు కూడా కొన్ని కోట్ల రూపాయలు మా గ్రామ పంచాయతీకి మా గ్రామానికి అభివృద్ధి కార్యక్రమంలో చెక్ డ్యామ్లు కానీ, వాటర్ ట్యాంకులు కానీ, సీసీ రోడ్లు కానీ, బీటీ రోడ్లు కానీ, సైడ్ డ్రైన్లు కానీ ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసి తన జీవితంలోనే చిరస్థాయిగా ప్రజల గుండెలు నిలిచిపోయిన వ్యక్తి గోపాలకృష్ణారెడ్డి గారు. ఆయన కుమారుడిగా ఈరోజు ప్రజల్లోకి వచ్చి అతను తండ్రిని మించిన తనలాగా ముందుకు పోవాలనే సంకల్పంతో ఈరోజు ప్రతి గ్రామంలో ప్రతి కార్యకర్తకి ఆదేశాలు ఇస్తూ డెవలప్ చేస్తున్నాం. కాబట్టి అందులో భాగంగా మా గ్రామంలో ఈరోజు సీసీ డ్రైన్లు, సీసీ రోడ్లు, పైప్ లైన్ల కార్యక్రమం మొదలుపెట్టి జరుగుతున్నాయి. ఇంకా ఇన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయాలని చేపిస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటాం. అన్నాస్వామిపల్లి గ్రామం, వెంకటాపురం పంచాయతీ, రేణిగుంట మండలము. గత 5 సంవత్సరాలుగా ఇక్కడ గంగమ్మ గుడి దగ్గర పైనుంచి వచ్చే వాటర్ అంతా వచ్చి ఇక్కడ నిలిచిపోతూ ఉండింది. ఇక్కడ చాలా మంది భక్తులు వస్తారు, వాళ్ళు నీళ్ళలో నడుచుకొని రావాల్సిందిగా ఉంది. మొన్న ప్రచార భాగంగా సుధీర్ అన్న వచ్చినారు ఈ రోడ్డు మీద. అప్పుడు కూడా ఇక్కడ వాటర్ ఉంది, ఈ సమస్య చెప్పిన 3 నెలలకే అన్న